నమస్కారం అండి. అనకాపల్లి టౌన్ ఎస్హెచ్ఓ. నిన్న రాత్రి గుత్తుకొండ నూతన ఉమాదేవి 32 ఇయర్స్ ఈమె ఏపీఆర్జేసీ కాలేజీలో తాటిపూడి కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. అయితే తనకి 2011లో ఇక్కడ అనకాపల్లి గుండాల వీధికి సంబంధించి రాజేష్ గారితో మ్యారేజ్ అయింది. కొన్ని కారణాల వల్ల అతనితో ఒక 6 మంత్స్ తర్వాత ఇంటికి వచ్చేసి వీళ్ళిద్దరూ కూడా మ్యూచువల్ డైవర్స్ అనేది 2018లో చేసుకున్నారు. 2018 తర్వాత ఈ మ్యూచువల్ డైవర్స్ అయిపోయిన తర్వాత తను కష్టపడి చదివి ఈ ఏపీఎస్ఆర్జేసీ స్కూల్లో టీచర్గా సెలెక్ట్ అయ్యి దాని తర్వాత ఆ ప్రమోషన్ పైన ఇంగ్లీష్ లెక్చరర్గా తాటిపూడిలో ప్రజెంట్ పనిచేస్తున్నారు. వీళ్ళు ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఈ ముత్తురాజు కాలనీలో ఫాదరు, మదరు, బ్రదరు, తను కలిసి ఉంటున్నారు. ఈ ఇంటికి ఫస్ట్ ఫ్లోర్ అంతా ఇంకా వర్క్ అవుతుంది, గ్రౌండ్ ఫ్లోర్ వర్క్ అవుతుంది, ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళంతా ఉంటారు. ఉంటే నిన్న ఏమైందంటే నిన్న మార్నింగ్ వీళ్ళ ఫాదరు బిజినెస్ చేస్తారు, విజయవాడ విజయరామరాజు కాలనీలో కిరాణా షాప్ ఉంది, దానికి వెళ్ళిపోయారు. అదేవిధంగా వీళ్ళ వాళ్ళ మదర్ తాలూకా చెల్లి హాస్పిటలైజేషన్ అయిపోవడం వల్ల తను కూడా 10-10:30 టైంలో వెళ్ళారు. వీళ్ళ బ్రదరు కూడా కొంత గోల్డ్ రిపేరింగ్ చేయించడానికి అని చెప్పి ఈ డిసీజర్ తాలూకు చైన్, అదేవిధంగా అతను ఏదైతే ఈ బ్రాస్లైట్ ఉందో అవి కొంచెం రిపేర్ చేయించడానికి అతను కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత తను ఒక్కదాయే ఇంట్లోనే ఉంది. దాని తర్వాత నిన్న రాత్రి సుమారు 10:25 నిమిషాలకి వాళ్ళ ఫాదరు అక్కడి నుంచి వచ్చారు, కిరాణా షాప్ అంతా క్లోజ్ చేసుకొని. మొదటిసారిగా వాళ్ళ ఫాదర్ వచ్చారు. రాత్రి 10:25 నిమిషాలకు వచ్చేసరికి ఆ ఇంటికి వెళ్ళడానికి ప్రధానంగా 2 డోర్లు ఉన్నాయి. ఒకటి ఈస్ట్ వైపు డోరు, నార్త్ వైపు డోరు, అలాగే కిచెన్ నుంచి కూడా బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒక డోర్ ఉంది. వాళ్ళ ఫాదర్ వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొట్టేసరికి డోర్ లాక్ చేసి ఉండడం వల్ల ఎంతసేపు కొట్టినా తీయకపోతే 2 డోర్లు లాక్ అయి ఉన్నాయి. అప్పుడు ఆ విండో ఎదురుగా ఉన్న విండో ఓపెన్ చేసి చూసేసరికి ఈ నూతన ఉమాదేవి డిసీజ్డ్ బ్లడ్ అంతా కూడా హాల్ అంతా బ్లడ్ అయిపోయి కిచెన్లో బ్లడ్ మడుగుల్లో చనిపోయి ఉంది. ఇమీడియట్లీ వెనక్కి వెళ్ళేసరికి వెనక సేఫ్టీ డోర్ ఒకటి ఉంది, ఐరన్ సేఫ్టీ డోరు, అది కూడా గడపెట్టి ఉంది. ఆ సేఫ్టీ డోర్ ఐరన్ గడపెట్టేది తీసి లోనికి ఎంటర్ అయ్యి ఆ వుడెన్ డోరు, అప్పుడు ఆ వుడెన్ డోరు కొంచెం తీసే ఉంది అది. సో ఆ వుడెన్ డోర్ నుంచి లోనికి వెళ్ళి చూసేసరికి ఆ మెయిన్ హాల్ ఏదైతే ఉందో దాంట్లో ఈ అమ్మాయి కూర్చొని అక్కడ కూర్చున్నట్టు మనకి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి మనకి తెలిసి అక్కడ కొన్ని పేపర్స్, ఒక కత్తి ఉంది. ఆ కత్తితో ఆ పేపర్స్ కట్ చేసినట్టు ఉంది. ఆ పేపర్స్ ఎందుకు కట్ చేసిందంటే ఈ యొక్క కత్తితో షార్ప్నెస్ ఎలా ఉందని కట్ చేసి ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాము. అది చేసిన తర్వాత మరి ఈ టైంలో ఏ టైంలో జరిగింది అనేది స్పెసిఫిక్గా మనకి తెలియదు. అంతవరకు ఎవరు ఇంట్లోనికి వెళ్ళలేదు. మార్నింగ్ వెళ్ళిపోయిన వాళ్ళు ఈవినింగ్ వచ్చి చూసేసరికి ఈమె ఆ కత్తి కూడా మొత్తం బ్లడ్ అయి ఉంది. ఆ కత్తితోని ఈ సెల్ఫ్గా మెడ కోసేసుకొని అక్కడి నుంచి సోఫాలో నుంచి అలాగా హాల్లో నుంచి కిచెన్లోనికి వెళ్ళినట్టు ఈ రక్తపు తాలూకా ఆనవాళ్ళు, బ్లడ్ అంతా ఉంది. ఆ బ్లాక్ సైడ్ ఉన్నటువంటి కిచెన్ డోరు కూడా తీయడానికి ప్రయత్నించినట్టు దాని మీద బ్లడ్ మార్కులు ఉన్నాయి. అది ఒకటే అక్కడ వరకు వెళ్ళి అక్కడే డిసీజ్డ్ బాగా డీప్గా కట్ చేసుకోవడం వల్ల ఓవర్ బ్లీడింగ్ అయ్యి అవి కిచెన్ వరకు వెళ్ళి అక్కడ పడిపోయి చనిపోయింది. అదేవిధంగా సేఫ్టీ డోర్ ఏదైతే ఉందో దాని మీద ఎలాంటి రక్తపు మార్కలు లేవు. సో ఎక్కడ వరకు అయితే వెళ్ళగలిగింది అక్కడ వరకే ఉన్నాయి. దాని తర్వాత మరి ఎలాంటి ఇది లేదు. అమ్మాయి మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. దానివల్ల ఈ ఒంటరిగా ఉండడం వలన కానీ మరే ఇంకేదైనా కారణాల వల్లైనా ఈ విధంగా సూసైడ్ చేసుకొని ఉండొచ్చని మేము ప్రిలిమినరీగా అనుకుంటాము. ఇది కాకుండా ఆమె ఫోన్ సీజ్ చేసాము, ఏదైతే ఉందో వెపన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది ఎబిటిమెంట్ కానీ లేదా హోమ్ సైడ్ యాంగిల్స్లో ఏమైనా ఉండొచ్చని దాని మీద పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము. ఏ చిన్న క్లూ అటు సైడ్ ఏమైనా వచ్చినా ఇది కాకుండా అది వచ్చినా కానీ ఇమీడియట్లీ మేము దానిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రైమరీగా నిర్ధారించింది అయితే ఇదేంటంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇది క్లియర్గా చేస్తాము. ఎలాంటి నో డౌట్ అండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ పబ్లిక్ కూడా మాకు ఇమ్మని చెప్పాము. థ్యాంక్ యూ.